వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్నటువంటి విశ్వంభర సినిమా అప్డేట్ ఈ మధ్య ఒకసారి చూసాం మనం. అదేమంటే సీజీ వర్క్ అంటే విఎఫ్ఎక్స్ వర్క్ పట్ల చిరంజీవి చాలా సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేశారు అని చెప్పేసి. సో ఈ సినిమా దర్శకుడు వశిష్ఠ. సో అతను ఇదివరకు బింబిసారా అనేటువంటి సినిమా తీసి నందమూరి కళ్యాణరామ్ కథానాయకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలా తన దర్శకుడిగా తొలి సినిమాతోటే అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు అతను. సో అందు గురించి ఆ సినిమాని అతను తీసిన విధానాన్ని చూసి మెచ్చుకొని చిరంజీవి తనని పిలిపించుకొని మరీ ప్రశంసించి సో అతనికి అప్పుడే హామీ ఇచ్చాడు, ఏదైనా కథ ఉంటే తీసుకురా మనం చేద్దామని చెప్పేసి. సో చిరంజీవి ఇచ్చినటువంటి హామీతోటి విశ్వంభర అనేటువంటి ఒక సోషియో ఫాంటసీ కథను రాసుకొని, సో బింబిసార కూడా అది కూడా సేమ్ అదే సోషియో ఫాంటసీ అని మనకు తెలుసు. సో ఇప్పుడు మరోసారి అదే తరహా సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో వెళ్ళి ఆ స్క్రిప్ట్ తీసుకొని వెళ్ళి చిరంజీవికి చెప్పి మెప్పించి సో మొత్తానికి ఆ సినిమా తీశాడు. అయితే కొంతకాలం క్రితం ఆ సినిమాకు సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి విశ్వంభర అనే ఒక గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ చేశారో టీజర్ పేరట, అది తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా కార్టూనిష్గా ఉంది, లైవ్ యాక్షన్ టైప్లో లేదు, అంటే నాసిరకంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో ఎప్పుడో యాక్చువల్గా జనవరిలో అంటే 2025 జనవరి 10వ తేదీన లేదా 9వ తేదీన ఆ సినిమా విడుదల కావాలి. కానీ ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే, పైగా షూటింగ్ కూడా పూర్తి కానందువల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా విడుదల తేదీ ఏంటి అనేది ఇప్పటికీ తెలియకుండా ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా అయితే చిరంజీవి ఆ విఎఫ్ఎక్స్ వర్క్ చూసి సాటిస్ఫై అయ్యారు అనేటువంటి ఆ వార్త బయటకు వచ్చింది. తను కూడా పంచుకున్నాడు, వశిష్ఠ కూడా. అయితే ఒక్కసారి అది దాదాపు 7-8 నెలల కాలం అయిపోయింది కదా ఆ టీజర్ లాంటిది వచ్చి, దాన్ని ఒక్కసారి మళ్ళీ గమనిస్తే కనుక నిజానికి ఆ ఫస్ట్లో మనకు చూపించినటువంటి ఆ గ్లిమ్స్లో మొదటి షాట్లు తప్పితే తర్వాత అంతా కూడా క్వాలిటీగానే ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం నాకైతే కలిగింది. సో మొదట్లో ఆ టీజర్ మొదట్లో ఏం చూపించారు, అవతార్ టైపు మృగాలు ఏవైతే ఉంటాయో, పక్షులు ఏవైతే ఉంటాయో ఆ తరహా గాల్లో ఎగురుతూ మనకు కనిపిస్తాయి. ఒక రంగురంగుల ఒక వనంలోకి అవి వెళుతున్నట్టుగా మనకి ఆ గ్లిమ్స్లో మనం చూసాం. అట్లాగే డైనోసార్స్ కూడా, ఒక 2 డైనోసార్స్ కూడా కదులుతూ ఉన్నట్టుగా మనకు కనిపించాయి. ఇది మాత్రమే కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే అక్కడ క్వాలిటీ అనేది ఇది కటింగ్ ఎడ్జ్ విఎఫ్ఎక్స్ వర్క్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా కలిగించింది. ఆ టీజర్లో మొదట కనిపించినటువంటి ఆ పక్షులు లాంటివి, ఆ సరీసృపాలు లాంటివి ఏవైతే ఉన్నాయో, గాలిలో ఎగిరేటువంటి జంతువులు లేదా పక్షులు అనుకోండి, అవి మాత్రం కాస్త ఆడ్గా అనిపించాయి. అలాగే ఆ డైనోసార్లు కూడా, అది కూడా వాటి వరకు కూడా క్వాలిటీతో కనిపించలేదు. కాకపోతే ఈ జంతువులు పక్షులు క్వాలిటీతో కనిపించలేదు, కానీ కింద ఆ గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే కనుక రంగుల పూలవనాలలాగా మనకు కనిపిస్తాయి, లేదా ఆకులు ఇట్లాంటివి కనిపిస్తాయి. వాటి వెనక ఆ డైనోసార్ల వెనక జలపాతాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ క్వాలిటీతో కనిపించాయి. నిజమైనవి అనేటువంటి భ్రమని కల్పించే రీతిలోనే అవి ఉండటం అనేది మనం చూడవచ్చు ఇక్కడ. తర్వాత ఒక రౌండ్గా ఉండేటువంటి, గుండ్రంగా ఉండేటువంటి ఒక ఏరియా కనిపించింది. ఒక పెద్ద రాజప్రాసాదం లాంటి ప్రాంతంలో ఆ మధ్యలో గుండ్రంగా ఉన్నటువంటి ఒక ప్రదేశం, దాంట్లో కొంతమంది తమ శక్తుల్ని ప్రయోగిస్తూ, అంటే వాళ్ళ యొక్క తేజస్సుని మొత్తం కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఒక జ్వాలని రగిలించినట్లుగా కూడా మనకు అట్లా కనిపించింది. ఆ చుట్టూ కూడా ఆ రాజప్రాసాదంలో ఉండేటువంటి స్తంభాల తరహాలో అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బంగార వర్ణంతో మెరిసిపోతూ
కనిపించినటువంటి అవి ఏదైతే ఉందో అది కూడా కటింగ్ ఎడ్జ్ విఎఫ్ఎక్స్ వర్క్ అన్నంతగా నిజమైనది అన్నట్టుగానే అది కనిపించింది. మనం కనుక జాగ్రత్తగా కనుక దాన్ని గమనిస్తే చాలా చక్కగా చాలా బాగా చేశారు ఈ వర్క్ అని అభిప్రాయం కలిగేటట్లుగా ఉంది. ఆ నెక్స్ట్ సీన్లో ఒక అంటే లావా లాంటిది ప్రవహిస్తున్నట్టుగా మొత్తం కూడా లావా ఎలా ప్రవహిస్తుంది, అగ్నిపర్వతం బద్దలైతే వచ్చేటువంటి లావా ఎలా ఉంటుంది, బంగారు వర్ణంతో లేదా రక్తవర్ణంతో అలా జారుతూ కనిపిస్తాయి. అంటే పర్వతం పైకినంత పర్వత ఆ సానువుల్లో నుంచి వచ్చేటువంటి ఆ దారుల్లోంచి వచ్చేటువంటిది అదంతా ఎలా ఉంటుందో అలా ఒక కోటలో నుంచి ఎత్తైనటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక కోట, ఆ కోట చుట్టుపక్కల నుంచి అలాంటి లావా ఒకటి ప్రవహిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక షాడో కనిపిస్తుంది, ఒక వ్యక్తి అతను జటాధారిగా ఉన్నాడు, అలాగే చేతిలో ఒక ఆయుధం పట్టుకొని దాని వంకే చూస్తున్నట్టుగా మనకి అది కనిపిస్తుంది. అక్కడ కూడా మనకి ఆ వర్క్ ఏదైతే విఎఫ్ఎక్స్ ఉందో అది చాలా బాగానే మనకి అనిపిస్తుంది. తర్వాత ఒక గుహ కనిపించింది, అది విలన్కి సంబంధించినటువంటి గుహ అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. అంటే అతను ఒక మాంత్రికుడో తాంత్రికుడో కావచ్చు. సో అతని అనుచరులు, ఇతను ఒక పేటికలో ఉన్నట్టుగా కనిపించాడు ఆ విలన్. సో దాంట్లో నుంచి అతను బయటికి వస్తాడు ఆ పేటికలో నుంచి అన్నట్టుగా మనకి ఒక సన్నివేశాన్ని అక్కడ దర్శకుడు చూపించాడు. అదంతా కూడా నీలి వర్ణంతో అంటే బ్లూ కలర్ తోటి మనకి మొత్తం ఆ కొండంతా కూడా ఆ లోపల గుహ అంతా కూడా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ సినిమాటోగ్రఫీ ప్లస్ సిజిఏ వర్క్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత వస్తాడండి రెక్కల గుర్రం మీద, తెల్లటి రెక్కల గుర్రం మీద ఎగురుతూ చిరంజీవి. సో ఆ గుర్రం అంటే ఆయన గుర్రం జూలు ఉంటుంది కదా, ఆ జూలుని పట్టుకొని ఒక చేతితో పట్టుకొని దాన్ని నడుపుతున్నట్టుగా గుర్రాన్ని స్వారీ చేస్తున్నట్లుగా మనకి చిరంజీవి కొంచెం ఆ గుర్రం మాత్రమే కాస్త ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే ఇంకా మరింతగా క్వాలిటీ తోటి నిజమైనటువంటి రెక్కల గుర్రమే, ఇది విఎఫ్ఎక్స్ వర్క్తో తయారు చేసింది కాదు అనేటువంటి భ్రమ కల్పించేటట్టుగా ఉండేది. కొంచెం దాన్ని జాగ్రత్తగా గమనిస్తేనే అది సో ఇది ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ వర్క్ తోటి తయారు చేసినటువంటి ఒక రెక్కల గుర్రం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఏదైనా అది మాత్రం ఆ చిరంజీవి అలా రావటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆడియన్స్ని మాత్రం మరో లోకంలోకి తీసుకువెళ్ళేటువంటి సన్నివేశం గల మనకు కనిపిస్తుంది. చిరంజీవి కూడా అప్పుడెప్పుడు మనం చూసాం జగదేక వీరుడు అతిలోక సుందరి, సో అలాగే అంజి సినిమా, ఈ రెండు కూడా సోషియో ఫాంటసీ సినిమాలు. అంజి సినిమా అయితే అది చాలా వరకు ఆ టైంలో నిజంగా చెప్పాలంటే అది ఒక అత్యంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ వర్క్తో తయారైనటువంటి సినిమా అంజి. కాకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఆశించిన రీతిలో ఆడలేదనుకోండి. సో అలాంటి ఇతివృత్తంతో ఇప్పుడు చిరంజీవి మన ముందుకు వస్తున్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అలాగే దాని తర్వాత ఆయన కొంతమంది దుష్టులతోటి ఫైట్ చేసినట్టుగా కనిపించింది. కాకపోతే వాళ్ళు మనుషులు కాదు. ఈయన ఏదైతే ఈయన చేతిలో కత్తి వాళ్ళని తాకిందో వాళ్ళు అప్పుడు దాకా ఏ తాంత్రికులో లేదా ఒక తాంత్రికులకు సంబంధించినటువంటి శక్తిలో ఏవో వాళ్ళు మొత్తం భస్మం అయిపోవడం, బూడిదలాగా రాలి పడిపోవటం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది కొంచెం అభిమానులు కానివ్వండి లేదా మామూలు సాధారణ చూసే వాళ్ళకి అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. నాకు కూడా కొంచెం అక్కడ ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం ఇంకా బెటర్గా ఉండాల్సింది అని అనిపించింది. హిమాలయాల ఏంటో మంచు కొండల్లాగా కనిపిస్తున్నాయి. ఆ మంచు కొండల్లో విలన్ తోటి, బహుశా విలనే అనుకుంటాను, అతను విలన్ తోటి చిరంజీవి కలబడేటువంటి సన్నివేశాలు మనకి చూపించారు ఒక సెకండ్లో. ఇక చివరగా చిరంజీవికి అత్యంత ఇష్టడైనటువంటి దేవుడు, చిరంజీవి ఎవరికైతే పరమభక్తుడో ఆయన ఆంజనేయ స్వామి,
ఆయన సన్నిధిలో గద పట్టుకొని చిరంజీవి కనిపించారు మనకి. మొదట ఆంజనేయ స్వామి విశ్వరూపుడిలా కనిపిస్తే చిరంజీవి చిన్నవాళ్ళ కనిపిస్తాడు. ఆ తర్వాత క్లోజప్ చేస్తారు. చిరంజీవి విశ్వరూపుడిలాగా అంటే అంత స్క్రీన్ అంతా కూడా ఆక్రమించి కనిపిస్తే ఆయన వెనక నుంచి ఆంజనేయ స్వామి కనిపించడం. సో ఇది ఆ షాట్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ కూడా ఒక పోరాట సన్నివేశం ఉన్నట్టు మనకి తెలుస్తుంది. పైన డ్రోన్ షాట్ నుంచి తీసినట్టుగా తీశారు. కిందంతా కూడా కొంతమంది అంటే హీరో చేతిలో దెబ్బలు తిని పడిపోయినటువంటి దుండగులు కొంతమంది కింద పడిపోయి కనిపిస్తారు. ఆ అభయహస్తం ఇస్తున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ విగ్రహంతో సో దానితో ఆ గ్లిమ్స్ ని గ్రో చేయడం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది చూసినప్పుడు ఎప్పుడో 8 నెలల క్రితమే రిలీజ్ అయిపోయింది ఇది. ఎందుకు అంత దాని గురించినటువంటి విమర్శలు అంత తీవ్రంగా వచ్చాయి, అంత దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పేసి ఎందుకు అన్నారు అని మొత్తానికి నేను కూడా మొదట చూసినప్పుడు ఆ స్టార్టింగ్ సీన్ ఏదైతే ఉందో అది మాత్రం అదే ఇంపాక్ట్ కలిగింది. మనకు తెలుసు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో అక్కడ ఫస్ట్ షాట్లే సరిగా రాకపోవటం వల్ల అది ఒక యానిమేషన్ టైప్, కార్టూన్ యానిమేషన్ టైప్లో ఉండటం వల్ల ఇదే అప్పుడు ఆది పురుషులో కూడా ఇదే దెబ్బ కొట్టింది. సో ఇప్పుడు స్టార్టింగ్లో కూడా ఈ ఫిలిమ్స్లో కూడా ఆ తరహాలో ఉండటం వల్లే అంతగా విమర్శలు వచ్చాయి. అందుగురించే చిరంజీవి వెంటనే ఆ సినిమాకి అంటే మరింత జాగ్రత్తగా మరింత క్వాలిటీతోటి విఎఫ్ఎక్స్ వర్క్ ఉండాలి అని చెప్పేసి దర్శక నిర్మాతల్ని ఆయనకి సూచనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆదేశించారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తూ ఉంది. సో వాళ్ళు కూడా బాగా పేరు పొందినటువంటి నిర్మాణ సంస్థ అది. సో చాలా కేర్ తీసుకొని ఇప్పటికీ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా కూడా దాదాపు పూర్తయిపోయిందని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. తాను సంతృప్తి చెందిన తర్వాతే దర్శకుడు వశిష్ఠ చిరంజీవి గారిని చూపించారు అని చెప్పేసి తెలిసింది. చిరంజీవి గారు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా వచ్చింది అని చెప్పేసి వశిష్ఠను కూడా ఆయన మెచ్చుకున్నారని తెలుస్తుంది. సో అతి త్వరలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఈ సినిమా రిలీజ్ డేట్ని లీడ్ చేస్తుంది అని చెప్పేసి మనం ఊహించవచ్చు.